చిరంజీవి కాలేజీ చదువుల కోసం నర్సాపూర్ వెళ్లిన రోజులను పవన్ గుర్తు చేసుకున్నారు. వేసవి సెలవుల్లో అన్నయ్య ఇంటికి వస్తే పండగ వాతావరణం ఉండేదని, ఆయన తిరిగి కాలేజీకి వెళ్లినప్పుడు ఇల్లంతా వెలితిగా అనిపించేదని రాసుకొచ్చారు. తాను చిన్నతనంలో చిరంజీవి పక్కన నడవడమే ఎంతో గర్వంగా భావించేవాడినని పవన్ తెలిపారు. తండ్రి బుల్లెట్లపై పొడవాటి జుట్టు, ఎన్సీసీ క్యాడెట్ ఫిట్నెస్, బెల్ బాటమ్స్ కళ్లద్దాలతో చిరంజీవిని చూస్తే తాను ఫ్యాన్ బాయ్లా ఫీల్ అయ్యేవాడని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. సినీ కెరియర్ ప్రారంభ దశలో చిరంజీవి సింగపూర్ నుంచి తీసుకొచ్చిన గిఫ్ట్లను కూడా పవన్ గుర్తు చేసుకున్నారు. తన కోసం లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్స్, మ్యూజిక్ క్యాసెట్లు, టేప్ రికార్డర్ వంటి వస్తువులు తీసుకొచ్చేవారని చెప్పారు. చిన్న ఇంట్లో అన్నయ్య ఎప్పుడూ ఆనందాన్ని, చిరునవ్వులను నింపేవారని పేర్కొన్నారు. చిరంజీవి పెళ్లి చేసుకున్న సమయంలో అన్నయ్య తమకు దూరమైపోతారేమోనని బాధపడ్డానని పవన్ తెలిపారు. తాను కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో చిరంజీవి సురేఖను పరిచయం చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో చిరంజీవి, సురేఖ తనపై చూపించిన ప్రేమ, శ్రద్ధను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. అన్నయ్య సినీ కెరియర్లో పడిన కష్టాలను దగ్గరుండి చూశానని పవన్ వెల్లడించారు. చెన్నైలో ఎండా, ఉక్కపోత మధ్య రోజుకు దాదాపు 18 గంటలు షూటింగ్ చేసి అర్ధరాత్రి అలసిపోయి ఇంటికి వచ్చిన తన చదువు, జీవితంలో ఎదురైన వైఫల్యాల గురించి చిరంజీవి తనను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదని తెలిపారు. కుటుంబ సభ్యులకే కాకుండా బంధువులు, స్నేహితులు, నిర్మాతలు, సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మందికి చిరంజీవి తన ఔదార్యంతో అండగా నిలిచారని పవన్ కొనియాడారు. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా చిరంజీవి నిలిచారని పేర్కొన్నారు. సినీ రంగంతో పాటు సేవా కార్యక్రమాలు, కుటుంబ విలువలు, సాంకేతిక పరిజ్ఞానం, వైద్యంపై అవగాహన, కేంద్ర మంత్రిగా బాధ్యతలు, జాతీయ స్థాయి పురస్కారాలు, పద్మవిభూషణ్ వంటి ఎన్నో ఘనతలను పవన్ తన పోస్టులో ప్రస్తావించారు. ఇటీవల పెద్ద శస్త్రచికిత్స జరిగినప్పటికీ చిరంజీవి త్వరగా కోలుకుని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తూ తిరిగి పనిలోకి వచ్చారని పవన్ తెలిపారు. ఒక నగరం ఎప్పుడూ నిద్రపోనట్లే ఆయన ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు అంటూ అన్నయ్య పట్టుదలను వివరించారు. కోట్లాది మంది అభిమానులకు చిరంజీవి మెగాస్టార్ అయితే తనకు మాత్రం ఆయనే ఏకైక హీరో అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా రాసుకొచ్చారు. చిరంజీవికి సంపూర్ణ ఆరోగ్యం, అపారమైన శక్తి, మరెన్నో విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ జై హింద్ అంటూ పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.